పడ్డాడు కటింగ్ షాప్ తీసుకెళ్ళాం. కటింగ్ అయితే ఇదిగోండి, ఫస్ట్ ఇక్కడ సగం కొట్టించాం, దాని తర్వాత ఇక్కడ సగం కొట్టించాం, ఇక్కడ సగం కొట్టించాం. దీన్ని తీసుకుని అట్లా బయటికి వెళ్ళిపోతాం. ఇది మొత్తం పోయింది. అప్పుడు ఏమైందంటే కెమెరా బ్యాటరీ పోయింది, బ్యాటరీ అయిపోయింది. దానివల్ల అది రాలేదు గాయ్స్. దాని తర్వాత మళ్ళీ ఇట్లా కొట్టించుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే వీడి బాధ ఏంటంటే వీడి బాధ ఏంటంటే నాకు హెయిర్ కట్ అలా చేయించారు, నాకు మొత్తం ఇది అయిపోయింది రోడ్లో. ఇప్పుడు ఇటు ఏం చేస్తానంటే వాళ్ళ అన్నయ్య బండి ఉంది కదా, మా అన్నయ్య పడుకున్నాడు, వాడి ఇల్లు పడుకున్నాడు. వాళ్ళకి బండి తీసుకెళ్ళి చెత్తకప్పుడు వేసేస్తా, కాలంలో పడేస్తా అని చెప్పేసి అంటున్నాడు. లేదంటే తీసుకెళ్ళి అక్కడక్కడ వదిలేస్తా అంటున్నాడు రోడ్డు మీద. దాని మీద చేస్తున్నాం. ఇప్పుడు అన్ని ఫుల్ క్రేజీ వస్తుంది వీడియో చూడండి. ఇప్పుడైతే వీడిని పంపించి అన్ని తీసుకొని రమ్మంటాం. అది రాగానే అసలు బండి అటు చేతికి కూడా ఉండదు, నేనైతే పంపిస్తున్నాను. అరే నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు అటు కొడుతున్నాడు కదా, లేపి అది ఎట్లా లేపుతావు అంటే ఫాస్ట్ వెళ్ళిపోయి అట్లా నీ బండిగా నుంచి ఇట్లా బయట పోయింది నీ బండి అని చెప్పేసి మొత్తం అక్కడే పిచ్చింగ్ చేసేసి, సరేనా, చేసి తీసుకుంటా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? చూడండి గైస్, మాకు కాదు అని పంపించాం. ఆడు రాస్తాడు, రాగానే వీడియో క్రేజీ వస్తుంది. ఎందుకంటే ఆడికి బండి అంటే పిచ్చి. ఎందుకంటే ఇప్పుడు బండి అక్కడి నుంచి పక్కకి జరిపామంటేనే మేము అసలు ఆడు ఊరుకోడు. అరే చిన్న గీటు పడ్డ గంగమ్మ తల్లి చేతలో ఏట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం. 20 minutes later. వస్తున్నాడు. వస్తున్నాడు గైస్, మళ్ళీ పడ్డాడు. పడ్డాడు గాయస్. ఇవ్వండి వస్తున్నాడు. అయినా సరే వీడికి ఉండవు గాయస్. వాడికి సిగ్గు శరం మానం మర్యాద ఏది లేదంటారు. రే నువ్వు తాళం పెట్టి తీసుకున్నారు కటింగ్ షాప్ లో. నాకు తెలీదా, నాకు సంబంధం లేదు. వీడియో తీయమన్నా వీడియో తీస్తున్నా. రోడ్ మీద ఇజ్జత్ పోయింది. కటింగ్ షాప్ అట్లా చేస్తావు నాతో. నువ్వు పడేస్తా, దగ్గర పడేస్తా. 10 గుంజీలది నువ్వు వదిలేస్తా. రేపు బండి అమ్మడి డాన్సే వదిలేస్తా. ఎవరు ఇచ్చారా తాళాలు? దానికి నువ్వు డాన్స్ ఎవరు ఇచ్చారా? ఎవరికి తెలుసు అన్నాడు. నువ్వు డాన్స్ వదిలేస్తా. తాళాలు ఎవరు ఇచ్చారు? ఫస్ట్ డాన్స్ అయిపోతే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వద్దు అసలు మీరు వీడియోలు బండి అడిగి తీసారు. ఇష్టం రా నువ్వు నా జిట్టు మీద అట్లా. అరే మీ వల్ల అక్కడ పట్టాను రా నేను. నాకు రోడ్డు మీద ఎన్ని అసలు అవమానాలు జరిగిపోయినాయి నాకు రోడ్డు మీద. నువ్వు డాన్స్ అప్పుడు వచ్చేస్తా. నువ్వు డాన్స్ అంతా పడేస్తా. ఏం డాన్స్ రా? ఏం డాన్స్? డాన్స్ 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 నేను చెయ్యను రా. తాళం పడేరా? నువ్వు ఆపరా బాబు. నువ్వు అక్కడ మజాక్ చేయక నిద్రపోతున్నావు. ఆడొచ్చి దెబ్బ లేపేశాడు రా. నేను అనుకున్నా బండి గుద్దేశారు అనుకున్నా. మీరు వెళ్ళి ఎవరికైనా అరే ఇప్పుడు డాన్స్ డాన్స్
డాన్స్ డాన్స్ డాన్స్ దగ్గరికి వస్తే తాళాలు పడ అరే తుప్పల్లో కన్నా కాలంలో పడేస్తే ఎతకలేము. అంతే అంట కష్టం. తుప్పలు తీసేస్తారు కదా. తుప్పలో ముద్దులు పెట్టుకుని ఎంగుచ్చుకున్నా తీస్తాడు. రెండు చెప్పులు మళ్ళీ పడ్డాను నేను అక్కడ పడితే పడిని ఏమన్నామని ఎందుకు నాకు మొత్తం టీమ్ కటింగ్ చేయించాను నాకు నిజా. అరే నువ్వు డాన్స్ ఫస్ట్ నాకు డాన్స్ కాలు కొని నొప్పి వస్తున్నా నాకు దొల్లేసాను నేను. అయితే మాకు తెలుసు, మాకు వీడియోలో వచ్చింది, మాకు వచ్చే వీడియోలో వచ్చింది, మీరు వీడియోలో అరే వచ్చింది. అరే వీడియో ఆపర్రా. అరే మజో నాకు నవ్వు వస్తుంది మీరు చేసే పనులకి. మీరేం నా మీద చూడండి guys, ఇది నా మీద చేయలేక నా బండి పట్టుకొచ్చి నన్ను బెదిరించి డాన్స్ అంటున్నారు. ఇలాంటి కొడుకులని ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు, ఇలాంటి కొడుకులని బండి కావాలి ఇచ్చేస్తారు. రెండు స్టెప్లే ఎవడో తెలుసు. అరే నాకైతే తెలియదు గాయస్. బండి ఈడిది, రెవెంజ్ ఈడు ఆడు చూసుకోవాలి ఏదన్నా. రెండు స్టెప్లే. నన్నైతే కెమెరా తీయమన్నారు, కెమెరా తీసి. అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. రోడ్డు మీద ఏమ్ని? హడల్ గుండె గడల్. మోడల్ సూపర్ మోడల్ హడల్ ఓకే అయిపోయింది. పాట రెండే స్టెప్లు ఏమన్నారు? రెండే స్టెప్లు గుంజింది ఏంటి గుంజింది రా మీరు? కటింగ్ బాగానే ఉంది కదా. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు, లారీ గుద్దిన ఆటోలో దెబ్బై ఇదిగో ఇక్కడ ఇంకా ఉంది సగం కటింగ్ మొక్క. ఒక నిమిషం నేను చెప్పేది. కటింగ్ అక్కడికి అయిపోయింది, అది జస్ట్ నార్మల్ వీడియో తీపించా. రివెంజ్ ప్రాంక్ చేయకూడదంటే పుషప్ చేయలే గుంజింది. పుషప్స్ కాదురా, ఒక పదే తీస్తాం మీరు నాన్ స్టాప్ తీయాలి మళ్ళీ గ్యాప్ ఇవ్వకూడదు. ముందు 10 ఉంది గాయస్. నేను సిగ్గుండాలరా మీకు? నీకు ఉండాలి. అది నా మీద ఏం చేయాలి? బండి పట్టుకొచ్చి 10 నువ్వేం నువ్వైనా నువ్వు నన్ను వచ్చి ఎట్లా లేపురా? అరే పాడవాడాలి రే, పాట పాడుతూ తీయాలి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. చేసేస్తా. ఏ పాట పాడాలి? నువ్వు పాట పాడుతూనే 10 పాట అంటే పాట తీస్తే 10 పాట తీయాలి గాయస్. పాట కమల ధలి తబలత్ అలీ రాణి ముఖర్జీ నటి జన్న మారలి. ఏ పాడన్నా పాడి పాట పాడుతూ 10. చూడండి ఎట్లా చూస్తున్నారు. ఏం పర్లా మా రివెంజ్ మాదే. నువ్వు తీరా తీరా పాట నా బల్లి పాడతాడు. తీసినా కనుక నాకు పాట రాదు. సరే పర్వాలేదు, ఆడు పాడతాడు. నువ్వు తారా నువ్వు మీరు మదా కాదు తాళాలి పాట పాడి. అరే ఏంద్ర తీసుకున్నారు వాళ్ళు. ఓపెన్ ఛాలెంజర్ నా బండి తాళం వదిలేసే ఓపెన్ చేయాలండి. మీరు నా బండి మీద తప్ప ఏ మీద చేసుకోండి. అదంతా వద్దు నాకు. గుంజి నువ్వు వేయరా బాబు, ఇది ఎంతసేపు అండి 10 గుంజలు తీయడానికి. పాడుతూ తీయమంది 10 గుంజీలు. అరే పాడుతూ తీయమంది 10 గుంజీలు, 30-40 గుంజీలు కాదు. పాడుతూ తీయమంది 10 గుంజీలు. 10 గుంజీలకి 10 గుంజీలు తీ. 2000 years later.
కానీ ఎట్లా నా బండి పట్టుకొచ్చేసి ఫోన్ ఎవడు ఇచ్చాడు మీకు? ఫోన్ మాకు వచ్చేస్తుంది ముందుకు రా వస్తుందంటే ఛార్జింగ్ పెట్టావు కదరా? ఛార్జింగ్ అది నన్ను అడగండి అట్లా పట్టుకొచ్చేస్తారా మీరు? మాకైనా కావాలి మేమంతే కామన్. చిన్న కాలం మేము పట్టుకొచ్చేస్తాం 10 కాదు కూర్చొని పెట్టి లేదంటే దాని నోట్లో చేపెట్టు, దీని నోట్లో చేపెట్టు. పాట రాదురా నాకు, లేకపోతే దీని నోట్లో ఇగో పాడుతూ 10 తీస్తే వదిలేసి అది 2 పాడేదిరా. పాట రాదురా, పాడేదిరా. పాట మాకు పాట పాడిస్తా. జోడో జంపలు ఎక్కడ జారి మిఠాయా నే నాడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో ఆగు ఇంకోసారి ఆమె రివేస్ ఇంకోసారి ఆమె రిలీజ్ ఇవి పట్టుకో సాయి సాయి ఇంకోసారి ఆమె రిలీజ్ చేస్తావా? కటింగ్ షాప్ ఇన్స్టాల్లో ముందు కొట్టించడం చేస్తావుగా. సరే గాయ్స్, నెక్స్ట్ రివెంజ్ ఏంటంటే ఈడు మీదే. తాళం ఇచ్చారా? నెక్స్ట్ టైం రివెంజ్ ఎవరి మీద అంటే ఈడి మీదే. ఓపెన్ చేయాలని చెప్తున్నా. నేను నిద్రపోతే నా ఫోను నా బండి కాదు, నెక్స్ట్ చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. మీరు ఇది ఏమైనా దాచుకొని ఏమైనా చేసుకొని నెక్స్ట్ మాత్రం ఇది మీద గట్టిగా వస్తుంది రివెంజ్ ప్రాంక్. మీరైతే పక్కా ఫిక్స్ అయిపోండి. నన్నైతే కొట్టెటోడు భూమి పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే